అరే రే 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 బంగారం అసంటి యాపిల్ ఎట్లా ఖరాబ్ అయి మురిగిపోయినాయి చూడు. కాశ్మీర్ రోడ్ల మీద వేల టన్నుల యాపిల్ గిట్లనే పాడైపోయినాయని వారబోసిపోతున్నారు 4-5 రోజులు సంది. మరి ఎందుకు ఇట్లా అంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి దేశం లోపలికి వచ్చే నేషనల్ హైవే నెంబర్ 44ను 20 రోజుల సంది మూసేసిరట సర్కారోళ్ళు. వానలు వరదలు క్లౌడ్ బరస్టులు ఏవట్టి రోడ్లని కొట్టుకపోయి కొండ చర్యలు ఇరుగుపడి తవ్వాలని బంద్ అయిపోయినట్ట చార తావుల్లా. ఈ ఆ రోడ్లు బాగా చేయాలంటే మస్తు టైం పడుతుందట. అందుకే రోడ్లన్నీ చక్కగా అయ్యేదాకా రాకపోకలు బంద్ పెడుతున్నారు. తొవ్వ గిట్లా ఖరాబ్ అవుతుందని ముందే ఎరికైతే ఇంకేదైనా తొవ్వ చూసుకుందరో లేదంటే కోల్డ్ స్టోరేజ్లలో దాచుకుందరో కానీ తెలియక దబదబ ట్రక్కులలో లోడ్ చేసి పంపించేటాలకు నడి తొవ్వలకు వచ్చే వరకు ఎక్కడికక్కడనే ఆపి పారేస్తున్నారు ట్రక్కులన్నింటినీ. డ్రైవర్లు క్లీనర్లు అంతా ఎక్కడోళ్ళక్కడ పొయ్యిలు రాజేసుకొని వండక తినడు పెడుతున్నారు. ఇక ట్రక్కులలో ప్యాక్ చేసిన యాపిల్ పరిస్థితి ఎట్లుందా అని చూస్తే ఏముంది, ముట్టుకుంటే పిండి రాలిపోయినట్టే రాలిపోతున్నాయి గిట్లా. భోంగా మిగిలిందే మనదా అన్నట్టు ఉన్న వాటిలో మంచి మంచి ఏరి పక్కకు పెట్టుకుంటా మస్తు బాధపడుతున్నారు రైతులు. అంతకు ముందే వానలు వరదలతోటి చెట్లకున్న షేపులకు కూడా బురద అంటుకునేటట్టు వరదలు వచ్చినాయి. అట్లా కొంత ఆగమైందంటే మళ్ళీ ఇట్లా పురాగా ఆగమైతుందట జమ్మూ కాశ్మీర్ యాపిల్ రైతుల పరిస్థితి. ఇట్లా రోడ్ల బాటను నమ్ముకుంటే కాదని కాశ్మీర్కి వెళ్ళి ఓ స్పెషల్ రైలు బండినే పెట్టిరు మొన్న ఢిల్లీకి. మరి గాయంతతో బాగా చేసేందుకు ఇన్ని రోజుల ఇప్పటికే మా టూరిజం సంకనాకిపోయింది. ఈ షేపులన్నీ పెంటపాలవుతున్నాయి. ఎట్లా బతకాలమేమో అని గరం అవుతుండ అన్న. లక్షల మందికి ఇదే బతుకు తెరవాయి అక్కడ. ఇక ఇప్పటికే 1000-1200 కోట్ల రూపాయల మాల్ లాస్ అయిందట. ఆ తువ్వ బాగా అయ్యే వరకల్లా ఇంకెంత లాస్ అవుతుందో గానీ మనకు జర దగ్గరున్నా బాగుండు. కర్నూలులో ఉల్లిగడ్డ బస్తాలు మోసుకపోయినట్టు మంచిగున్న యాపిల్ కాటన్లు అన్ని ఇంటికి కొట్టబోదుము కదా.